ఆలయ ధ్వజస్తంభం నుంచి పాలు కారుతున్న వింత సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగు చూసింది. పెరవల్లి మండలం ఖండవల్లి గ్రామంలోని ధ్వజస్తంభం నుంచి గత 2 రోజులుగా పాలు కారుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు పాకడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ వింతపై అక్కడకు వచ్చినటువంటి భక్తులందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. మరి ఖండవల్లి గ్రామం కోసువారి వీధిలో ఉన్న ధ్వజస్తంభానికి హనుమంతునిగా పూజిస్తూ ఉంటారు. ఇక్కడ గతంలో ఒక శివాలయం ఉండేదని గ్రామస్తులు అంటూ ఉన్నారు. సోమవారం రాత్రి నుంచి ఈ ధ్వజస్తంభం నుంచి పాలు కారుతున్నట్టుగా స్థానికులు వివరించారు. అది కూడా రాత్రి సమయంలోనే ఇది జరుగుతోందని వారు చెప్తూ ఉన్నారు. దీనిని దేవుడి మహిమగా భావించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు గ్రామస్తులు. దీనిపై ఓ భక్తురాలు మాట్లాడుతూ ధ్వజస్తంభం నుంచి పాలు కారడం ఎంతో శుభసూచకమని అన్నారు. సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి పాలు ధారగా వస్తున్నాయని ఆవిడ చెప్పారు. హనుమాన్ జయంతి రోజున ఇలాంటి ఘటన జరగడం స్వామి ఉన్నారు అనడానికి నిదర్శనమని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 100 ఏళ్ల నుంచి ఈ ధ్వజస్తంభం ఉందని, దీనిని హనుమంతునిగా, ఆ పక్కనే కొయ్యతో ఉన్న మరో ఆకారాన్ని రామునిగా మేము పూజిస్తామని వారు తెలిపారు. అయితే ఇక్కడ చాలా రోజుల నుంచి ఎలాంటి పూజలు నిర్వహించడం లేదని, హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మరి ధ్వజస్తంభానికి రంగులు వేస్తూ ఉండగా పాలు కారడం గమనించినట్టు వెల్లడించారు. సోమవారం సాయంత్రం తొలుత కింది భాగం నుంచి పాలు, తర్వాత నీళ్లలాగా వచ్చినట్టు చెబుతూ ఉన్నారు. మంగళవారం ఉదయం కొంత సమయం ఆగిపోయినా తిరిగి రాత్రికి మళ్లీ పాలు కారినట్టు తెలిపారు. హనుమంతుడి మహిమ వల్లే ఇలా జరుగుతోందని భక్తులు విశ్వసిస్తూ ఉన్నారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. మరి దాని వెనుక ఏదైనా సైంటిఫిక్ కారణం ఉందా అంటూ హేతువాదులు కూడా ఆ పాలు కారే విషయం గురించి ఆరా తీసే పనిలో ఉన్నారు. కానీ భక్తులు మాత్రం విశేషించి హనుమాన్ జయంతి రోజున ఆలయ పునరుద్ధరణ జరిగే సమయంలో వీటివంటివి జరగడం శుభసూచకమని, తమ గ్రామానికి మంచి జరుగుతుందని, భగవంతుడు అక్కడ ఉన్నాడనడానికి ఇదే ఆధారమని తమ అభిప్రాయాలని, ఆనందాలని భక్తులుగా విశ్వసిస్తున్నారు.